JNTH 4-1 బీటెక్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. ఇప్పుడు బీఫార్మసీ రిలీజ్ కాలేదు. అయితే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఏంటి ముఖ్యంగా ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ ఇవన్నీ అప్లై చేసుకుంటారు. సో దానికి కావాల్సిన ఏంటి, ఇండివిజువల్ మెమోస్ కావాలి. అసలు PCCMMకి ఇండివిజువల్ మెమోస్ మొత్తం జిరాక్స్ కావాలి. గ్రేస్ మార్క్స్ పెట్టుకునే దానికి ఇండివిజువల్ మెమో ఒరిజినల్ కావాలి. సో ఎవరికి అర్థం కావట్లేదు అసలు అది కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు ఎలా తీసుకోవాలి, అసలు ఫ్రీ ఇస్తారా ఎవరా. సో వీటి గురించి తెలియక భర్జన పడుతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు దాని గురించి చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా ఖచ్చితంగా అయితే కాల్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, ఇండివిజువల్ మెమోస్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో కనుక వెళ్ళి అప్లై చేస్తే ఒక్కొక్క మెమో 60 రూపాయలు ఏముంటుందండి. నేను చూసినప్పుడు 5 రూపాయలు ఉండాలి. అది ఇప్పుడు 60 రూపాయలు పోయిందని చెప్పడం అయితే జరిగింది కొంతమంది నాకు. అయితే అది అప్లై చేసుకుంటే 2 రోజుల్లో వచ్చేస్తుంది తత్కాల్లో. కాకపోతే నిన్న 4-1 బీటెక్ దానికి అప్లై చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కుదురుతుందేమో చూడండి. అందులో డేటు, మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఇవన్నీ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో అది చూసుకోండి కుదురుతుందా లేదా అని చెప్పేసి. సో లేదు మీరు కాలేజీలో తీసుకోవాలి, ఫ్రీగా ఇస్తారా అంటే, కాలేజీలో అయితే ప్రతి సెమిస్టర్ది మీరు ఎన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తారో, ఫెయిల్ అయినా పాస్ అయినా ప్రతి మెమో మీ కాలేజ్కి వస్తుంది. కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ ఒక్క మెమో ఒరిజినల్ ఏదైతే ఉందో మీకు ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్కి ఇచ్చేస్తారు. ఒక జిరాక్స్ తీసుకొని దాని మీద మీతో రిసీవ్డ్ అని చెప్పేసి సంతకం పెట్టించుకుంటారు. ఆ మెమో ఏదైతే ఉందో మీ కాలేజ్ వాళ్ళు మీకు ఫ్రీ ఇచ్చేది. మరి యూనివర్సిటీ వాళ్ళు 60 రూపాయలు పెట్టి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, కాలేజీ వాళ్ళు ఎందుకు ఫ్రీ ఇస్తున్నారంటే అది కాలేజీ వాళ్ళు తీసుకోవాల్సిన పని అనమాట. మీరు తత్కాల్లో నాకు అర్జెంటుగా కావాలి అని చెప్పేసి అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళకున్న టైం స్పెండ్ చేసి మీకు మెమో పంపిస్తారు కాబట్టి 60 రూపాయలు. లేదు అసలు ఇవన్నీ కూడా వద్దురాబనే నాకు లేట్ అయినా పర్లేదు అనుకుంటే, మీరు ఫ్రీగా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాలేజీలో అప్లై చేసుకోవాలి. మరి కాలేజీకి వాళ్ళు మాత్రం ఎందుకు ఫీజు ఇస్తున్నారంటే, మీరు యూనివర్సిటీ ఫీజు కట్టేటప్పుడు బిల్డింగ్ ఫీజు ఇవన్నీ కడతారు కదా ఫీజు, ఆ ఫీజు స్ట్రక్చర్స్లో ఇది కూడా ఉంటుంది. ఒక్క PCCMM ODకి తప్ప మిగతా అన్నీ కూడా ఆ ఫీజులో లైబ్రరీ ఫీజులు వాటితో పాటు ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి వీళ్ళు మనీ అనేది ఛార్జ్ చెయ్యరు కాలేజీ వాళ్ళు. మీరు తెలుసుకోవాల్సింది ఇది, ఎప్పటికప్పుడు ఇండివిజువల్ మెమోస్ కలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే చివరిలో ఒకేసారి అంటే అవన్నీ తీసి వెతికి మధ్యలో ఏదైనా పోయిందనుకోండి, ఇన్ని సప్లీలు రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అది మర్చిపోతే మతాబ్ అయిపోద్ది మీకు. అది బలంగా పోయిందనుకోండి, అవసరమైనప్పుడు ఇది చేస్తారా, చేయలేరు కదా. సో అవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే, మీకు ఇండివిజువల్ మెమోస్ గవర్నమెంట్ జాబ్కి ఉపయోగపడవండి. అవి సాఫ్ట్వేర్ సైడ్ ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఇండివిజువల్ మెమోస్ కూడా అడుగుతాడు TCS లాంటి కంపెనీల్లో. అదే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలంటే ఇండివిజువల్ మెమో కావాలి. PCCMMకి అప్లై చేసుకోవాలంటే ఇండివిజువల్ మెమోస్ జిరాక్స్లు కావాలి. సో ఇన్నిటికీ ఈ ఇండివిజువల్ మెమో అనేది ఉపయోగపడుతుంది, అందుకని చెప్పాను. ఓకేనా. సో ఇలా చేయండి.